ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకు లంచ్ బాక్స్లో ఈజీగా చేసే పుదీనా రైస్, అలాగే పిల్లల ఆకలి మందగించినప్పుడు ఇలా పుదీనా రైస్ చేసి పెడితే వాళ్ళకి ఆకలి కలుగుతుంది. అలాంటి ఈజీ రెసిపీ మీకు చూపించబోతున్నాను, రండి. సో ఫ్రెండ్స్, మిక్సీ జార్లో శుభ్రంగా కడిగిన పుదీనా తీసుకోండి. దాంట్లో 5-6 పచ్చిమిర్చి వేసుకోండి, మీ కారానికి సరిపడా. ఇవి కారంగానే ఉన్నాయండి, అందుకనే నేను 5-6 వేసాను. దాంట్లో 1/2 ఇంచ్ ఒక అల్లం ముక్క, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. నా అయితే వాటర్ ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్, మీరు చూసుకొని వేసుకోండి. పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టి నేనైతే నువ్వుల నూనె లేకపోతే ఆవ నూనె ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే 2-3 స్పూన్ల వరకు నువ్వుల నూనె వేస్తున్నాను. ఇది మేము నలుగురికండి, అందుకని అంతలా వేసాను. అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అది అలా వేగుతూ ఉండగానే దాంట్లోనే 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఆల్రెడీ ఎక్కువ వేసాము, అందుకని ఇవి తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలంటే స్పైసీనెస్ అంత వేసుకోండి. ఇది మా నలుగురికి కాబట్టి ఈ స్పైసీనెస్ అయితే సరిపోతుందండి. తర్వాత పుదీనా పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. నా వాటర్ అయితే ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్, మీరు చూసుకొని వేసుకోండి. అది దగ్గరికి అయిపోయిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ వరకు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అది వేగిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఫ్రెండ్. నాకైతే సాల్ట్ సరిపోయిందండి, ఎందుకంటే మేము ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసే అన్నం వండుతాము, అందుకనే సరిపోయింది. అది చూడండి, వేడివేడిగా అన్నం అయితే దాంట్లో నలుగురికి సరిపడేలా వేస్తున్నాను. అది వేసి బాగా కలిపి 1 నిమిషం ఆవిరికి పెట్టండి, చాలండి ఫ్రెండ్స్. అంతేనండి, టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అండి. దీంతోపాటు నేనైతే పిల్లలకి బాయిల్డ్ ఎగ్ పెట్టానండి లంచ్ బాక్స్లో. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.